హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ టెస్ట్ సిరీస్లోని 8th వీడియోలో ఉన్నాం. దీనికి ప్రీవియస్గా చేసిన 7 వీడియోస్ మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు మొదటి నుండి చూస్తే ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్లో మీకు స్టెప్ బై స్టెప్గా కాన్సెప్ట్ వైజ్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఇక మనం ఈ వీడియోలో కాన్సన్ట్రేట్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి బ్రహ్మ సమాజ్ లేదా బ్రహ్మ సమాజం. అయితే అసలు ఈ బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరు? ఈ బ్రహ్మ సమాజం మన బ్రహ్మ సమాజం అనే ఈ సంస్థ ఇది మన సమాజం పైన ఆనాటి కాలంలో ఎలాంటి ప్రభావాన్ని చూపించింది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చాలా డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోను పూర్తిగా చూడండి అండ్ ఈ కాన్సెప్ట్ మీద, అంటే ఈ బ్రహ్మ సమాజ్ లేదా బ్రహ్మ సమాజం అనే టాపిక్ పైన పూర్తి అవగాహన తెచ్చుకోండి. కేవలం ఇది మాత్రమే కాకుండా, అంటే ఈ టెస్ట్ సిరీస్ కంటే ముందు ఆల్రెడీ మేము తెలంగాణ హిస్టరీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ని కూడా, తెలంగాణ హిస్టరీ టెస్ట్ సిరీస్ కూడా చేసి మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంచాము. అండ్ అలాగే వేరే వేరే సబ్జెక్ట్స్కి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ మీకు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కూడా మీరు మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్ని వాచ్ చేస్తున్నారో, ఫస్ట్ టైం మీరు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ప్రతిరోజు ఎడ్యుకేషనల్ అప్డేట్స్తో పాటు మీకు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏవైనా ఉన్నా, అలాగే ఏవైనా ఇంపార్టెంట్ టాపిక్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. అప్పుడు మీరు ఆ వీడియోస్ని చూసి మీ ప్రిపరేషన్ కోసం ఇంకా ఎక్కువగా యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్సే మాకు ఇస్తున్న సపోర్ట్గా ఉంటాయి, మేము ఇంకా వర్క్ చేయడానికి మాకు ఎంకరేజ్గా ఉంటుంది. ఓకే, ఇక మనం ఈ వీడియో యొక్క మెయిన్ కంటెంట్లోకి మూవ్ అయిపోతే ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇవ్వబడిన అంశాలలో రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించిన సరైన అంశాలను గుర్తించండి అని అడగడం జరిగింది. రాజా రామ్మోహన్ రాయ్. సో మరి ఇతని గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే చూడండి, ఈ క్వశ్చన్ అయిపోయేసరికి మీకు అర్థమవుతుంది. ఇతను 22 మే 1772లో హుగ్లీ జిల్లాలోని రాధానగర్లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అండ్ సెకండ్ స్టేట్మెంట్, ఇతను వుడ్ ఫోర్ట్ వద్ద, అలాగే ఆ తర్వాత దగ్బీ అనే జిల్లా మేజిస్ట్రేట్ దగ్గర దివాన్గా పనిచేసి 1814లో ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. అండ్ థర్డ్ స్టేట్మెంట్, 1831 సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ II ఇతనికి రాజా అనే బిరుదుని ఇచ్చి రాయబారిగా ఇంగ్లాండ్కి పంపాడు. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్, 27 సెప్టెంబర్ 1833 బ్రిస్టల్లో మెనింజైటిన్ అనే మెదడు సంబంధిత వ్యాధితో ఇతను మరణించిన తర్వాత ఇతని దేహాన్ని ఆర్నోస్ వాలేలో పూడ్చారు. ఈ ఆర్నోస్ వాలే అనేది కూడా బ్రిస్టల్లోనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తే ఈ క్వశ్చన్ ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించిన కొంత బ్యాక్గ్రౌండ్, అతను ఎవరు, అతను ఎక్కడ జన్మించాడు, ఇవన్నీ. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా, హుగ్లీ జిల్లా అంటున్నాం. అంటే హుగ్లీ జిల్లా రాధానగర్ అంటే ఇది ఏ స్టేట్? వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్. ఓకే, అండ్ అలాగే ఇతను మొదట్లో బ్రిటిషర్స్ దగ్గరే పనిచేశాడు. ఓకే, సో అంటే వుడ్ ఫోర్ట్ అనే దగ్గర, అంటే ఒక సంస్థలో పనిచేశాడు. అండ్ అలాగే ఒక జిల్లా మేజిస్ట్రేట్లో, దగ్బీ అనే జిల్లా మేజిస్ట్రేట్ దగ్గర, అంటే కోర్ట్ అనుకోండి, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఉంటుంది కదా, కోర్టు దగ్గర దివాన్గా కూడా పనిచేసేది. ఆ తర్వాత ఉద్యోగాన్ని మొత్తానికి వదిలేశాడు. తర్వాత ఇతను 1831లో ఇతను లండన్ వెళ్ళాడు అనమాట. సో లండన్ ఎందుకు వెళ్ళాడు అంటే అప్పుడు మొఘల్ చక్రవర్తి అక్బర్ II ఇతన్ని పంపించాడు. ఎందుకు పంపించాడు అంటే అక్బర్ IIకి అప్పటికే బ్రిటిష్ వారు కేవలం, అంటే ఒకప్పుడు మొఘల్స్ దేశాన్ని పరిపాలించిన గొప్ప రాజులు అయినప్పటికీ మనకు 1857 తర్వాత ఏమైందంటే మొత్తానికే వీళ్ళ రాజపతనం అనేది ఆగిపోయింది. అంటే వీళ్ళ వంశంలో ఎవరు లేకుండా అయిపోయింది. అది మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, మొదటి సిపాయిల తిరుగుబాటు సమయంలో. అయితే ఇప్పుడు మనం ఉంది 1831 ప్రాంతంలో ఏంటంటే మనకు ఈ మొఘల్ చక్రవర్తులు పేరుకే చక్రవర్తులైనా కానీ వారికి పరిపాలనా అధికారం లేకుండా పోయింది. మొత్తం బ్రిటిష్ వారే పరిపాలనా అధికారం తీసుకొని కేవలం కొంత పెన్షన్గా మాత్రమే ఈ మొఘల్ చక్రవర్తులకు ఇవ్వడం అనేది ఒక పద్ధతిగా వస్తూ ఉంది. అంటే కొంత అమౌంట్ పెన్షన్గా ఇస్తారు మంత్లీ, ఒకప్పుడు రాజు కాబట్టి, సో దాంట్లోనే వాళ్ళు సర్దుకొని పోవాలి. సో అలాంటి పరిస్థితుల్లో ఆ పెన్షన్ అతనికి సరిపోవట్లేదు, ఇంకా కొంచెం బెటర్గా ఎక్కువ పెన్షన్ కావాలి అనే ఉద్దేశంతో దానికోసం లండన్లో ఉన్న
అప్పుడు రాణి లేదా రాజు ఎవరైతే ఉన్నారో, బ్రిటిష్కి రాజు లేదా రాణి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మొఘల్ చక్రవర్తి అక్బర్ తన పెన్షన్ గురించి మాట్లాడమని ఇక్కడ విద్యావంతుడైన రామ్మోహన్ రాయ్ని అక్కడికి పంపించాడు. అయితే దానికి పంపించేటప్పుడు జస్ట్ రామ్మోహన్ రాయ్ అనేది కాకుండా ముందు రాజా అని యాడ్ చేశాడనమాట. సో రాజా రామ్మోహన్ రాయ్ అసలు పేరు ఏం పేరు, ఓన్లీ రామ్మోహన్. తనకు రాయ్ అనేది బిరుదే వచ్చింది, రాజా అనేది కూడా బిరుదే వచ్చింది. సో ఇక్కడ మనం చూసుకుంటే రాజా అనే బిరుదు ఇచ్చింది ఎవరు అంటే అక్బర్ II. సో రాజా అని ఇస్తే అక్కడ గౌరవం దక్కుతుంది బ్రిటన్లో అని ఆ ఉద్దేశంతో ఆ రాజా అనే బిరుదు ఇవ్వడం జరిగింది. సో చివరిగా చూస్తే ఇతను అక్కడికి వెళ్ళి 1831లో వెళ్ళాడు, కానీ 1833లో అక్కడే మెనింజైటిన్ అనే మెదడు సంబంధిత వ్యాధితో చనిపోయిన తర్వాత అతన్ని పూడ్చివేసింది కూడా అక్కడే, అతని సమాధిని కూడా అక్కడే చేశారు. ఆ ప్లేస్ వచ్చేసి బ్రిస్టల్కి దగ్గరలో ఉన్న ఆర్నోస్ వాలే. ఓకే, సో ఓవరాల్గా ఇక్కడ ఇతనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మనకు అర్థమైంది, అతను పుట్టినప్పటి నుండి చనిపోవడానికి జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు. సో ఇక్కడ అన్నీ కూడా సరి అయినవే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సంస్థ ద్వారా కుల వ్యవస్థ, సామాజిక దురాచారాలు, ఏకేశ్వరోపాసన మీద రాజా రామ్మోహన్ రాయ్ పోరాడాడు? ఓకే, ఏ సంస్థ ద్వారా, సో దేనిపైన పోరాడాడు? కుల వ్యవస్థ, అలాగే సామాజిక దురాచారాలు, ఏకేశ్వరోపాసన అంటే కొన్ని వందల దేవుళ్ళు ఉన్నారు కదా మన సొసైటీలో, మనం మొక్కుతుంటాం కదా, అలా కాకుండా ఒక్కటే దేవుణ్ణి మొక్కాలి అనే కాన్సెప్ట్ అనమాట. సో వాటి మీద పోరాటం దేని ద్వారా చేశాడు అంటే చూడండి ఇక్కడ ఆత్మీయ సభ అనే ద్వారా ఇతను చేశాడు. సో దీన్ని ఎప్పుడు స్థాపించాడు అంటే 1815లో 1815లో స్థాపించాడు. దీనికే మరొక పేరు ఏంటంటే ఫ్రెండ్లీ అసోసియేషన్ ఆర్ సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్లీ అసోసియేషన్ అని కూడా అంటారు దీన్ని, ఆత్మీయ సభన్. ఓకే, సో ఇది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్, ఇది ఆత్మీయ సభ. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే బ్రహ్మ సమాజమునకు సంబంధించిన సరైన అంశాలను గుర్తించండి. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి ఫస్ట్ స్టేట్మెంట్, 1815లో ఏర్పాటు అయిన ఆత్మీయ సభ కాలక్రమేణా బ్రహ్మ సభగా, ఆ తరువాత 1828 ఆగస్టు నాటికి బ్రహ్మ సమాజ్గా మారింది. సో చూడండి ఆత్మీయ సభ ఏదైతే ఉందో అదే కాలక్రమేణా 1828కి వచ్చేసరికి బ్రహ్మ సమాజ్గా మారింది. సో మీకు డైరెక్ట్ క్వశ్చన్ ఎగ్జామ్లో బ్రహ్మ సమాజ్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది అంటే 1828, కానీ ఆత్మీయ సభతో మీరు లింక్ చేసుకోవాలి, అంటే దానికి పూర్వం నామమే ఆత్మీయ సభ అనేది మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇయర్స్ మీరు మ్యాండేటరీగా గుర్తుంచుకోవాలి. మోడర్న్ ఇండియన్ హిస్టరీలో సంవత్సరాలలో కూడా దాదాపు యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వాటి నుండి ఎగ్జామ్స్లో ప్రీవియస్గా డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే, సెకండ్ స్టేట్మెంట్, బ్రహ్మ సమాజ్ యొక్క మొదటి సమావేశం ఆగస్ట్ 20, 1928న జరిగింది. దీని మొదటి సమావేశం ఆగస్ట్ 20న 1928, సేమ్ ఇయర్ ఆగస్ట్ మంత్లో బ్రహ్మ సమాజ్గా మారింది కదా. సో మొదటి సమావేశం ఆగస్ట్ 20న జరిగింది. అండ్ బ్రహ్మ సమాజ్కి మొదటి కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి తారాచంద్ర చక్రవర్తి. దీని మొదటి కార్యదర్శి తారాచంద్ర చక్రవర్తి. బ్రహ్మ సమాజ్ సభ్యుల ఆరాధనల కొరకు 1830లో బ్రహ్మ మందిరం నిర్మించబడింది. సో బ్రహ్మ సమాజ్ సభ్యులు ఉంటారు కదా, వారి ఆరాధనలు అంటే వారి పూజలు, ఓకే, వారికి సంబంధించిన ఏవైనా భజనలు, పూజలు, ఆరాధనలు, వాటి కోసం 1830లో బ్రహ్మ మందిరం స్థాపించబడింది. ఓకే, సో ఇది ఇక్కడ మనకు బ్రహ్మ సమాజానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. దీంట్లో ముఖ్యంగా ఇది ఎప్పుడు స్థాపించబడింది అండ్ దీనికి పూర్వం ఉన్న ఆత్మీయ సభ నుండి ఎప్పుడు కన్వర్ట్ అయ్యింది, ఎప్పుడు మారింది బ్రహ్మ సమాజ్గా, ఆ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ అన్ని స్టేట్మెంట్స్ కూడా సరి అయినవే. ఓకే, నౌ వి మూవ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. భారతదేశంలో భారతీయుడు స్థాపించిన మొదటి పత్రిక ఏది? భారతదేశంలో భారతీయుడు స్థాపించిన, అంటే అంతకుముందు బ్రిటిష్ ఇండియాకి సంబంధించినది లేదా వేరే దేశాల నుండి అంటే యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు స్థాపించిన పత్రికలు ఉన్నాయి, కానీ భారతీయుడు మొదటిసారిగా ఏది అని అంటే చూడండి రైట్ ఆన్సర్ సంవాద కౌముది. అయితే దీని గురించి మనం కొంచెం డీటెయిల్గా చూస్తే ఇది స్థాపించింది ఎప్పుడు అంటే 1821లో స్థాపించడం జరిగింది. ఎవరు స్థాపించారు అంటే రాజా రామ్మోహన్ రాయ్. సో ఇప్పుడు ఇది వీక్లీయా మంత్లీయా అంటే వీక్లీ. ఓకే, సో ఇది వీక్లీ పత్రిక. ఓకే, బెంగాలీ లాంగ్వేజ్లో బెంగాల్ ప్రాంతంలో కాబట్టి లోకల్ లాంగ్వేజ్లో ఉంది వీక్లీ. అండ్ తర్వాత ఉన్న మిగతా
పత్రికలు ఏవి ఉన్నాయో కూడా వాటి గురించి కూడా కొంచెం చెప్తా. మన రైట్ ఆన్సర్ సంవాద కౌముది అయినప్పటికీ మిగతా వాటి గురించి చూస్తే మిరాత్ ఉల్ అక్బర్ అనేది పర్షియన్ భాషలో ఉన్నది. ఓకే, పర్షియన్ అంటే ఇరాన్ అంటాం కదా, అక్కడ నుండి చాలామంది ఇస్లాంకి సంబంధించిన రాజులు వచ్చి భారతదేశాన్ని పరిపాలించారు కదా. సో అందుకని చెప్పేసి పర్షియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో ఇది పర్షియా భాషలో ఉంది. భారత్లో ఇది మొదటి పర్షియన్ వారపత్రిక. ఏది? మిరాత్ ఉల్ అక్బర్ భారత్లో మొదటి పర్షియన్ వారపత్రిక. ఇది 1822లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ తర్వాత బంగదూత అనేది బెంగాల్, పర్షియా, హిందీ, ఇంగ్లీష్ భాషలలో వెలువడిన వార్తాపత్రిక. ఓకే, సో బంగదూత ఇట్ బిలాంగ్స్ టు ద బెంగాల్. ఓకే, ఆ బంగా అనే వర్డే బెంగాల్కి సంబంధించింది. సో అక్కడ ఇది బెంగాల్, పర్షియా, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషల్లో వచ్చిన ఆ కాలంలో కాంటెంపరీగా వచ్చిన ఒక పత్రిక. అండ్ అలాగే బ్రాహ్మణ్ సేవది ఏం చెప్పింది అని అంటే క్రైస్తవ మతంలోని లోపాలను ఎత్తి చూపింది. అంటే క్రైస్తవ మతంలో ఎలాంటి లోపాలు ఉన్నాయి అంటే బ్రిటిషర్స్ అప్పటి వరకు భారతదేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు, సో వాళ్లకు సంబంధించిన మతమే చాలా గొప్పది అని చెప్పేసి వాళ్ళు ఆ రకంగా వాళ్ళు చూయించుకునే వాళ్ళు అనమాట ఆ ఫీలింగ్ని. సో అప్పుడు ఏంటంటే దాంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి అని చెప్పేసి దాన్ని ఎత్తి చూపడం జరిగింది. అయితే ఇవన్నీ స్థాపించింది ఎవరు అని అంటే మన రాజా రామ్మోహన్ రాయ్ గారి. ఆయన అన్ని పత్రికలు స్థాపించింది ఆయనే అయినప్పటికీ సో మొట్టమొదటిసారిగా స్థాపించబడింది ఏది అంటే సంవాద కౌముది. ఓకే, సో అందుకే ఇన్ని పత్రికలు స్థాపించాడు కాబట్టి ఈయన ఏమంటారంటే జర్నలిజాన్ని ఈయనే మొదటిసారిగా భారతదేశంలో తీసుకువచ్చిన ఒక గొప్ప వ్యక్తి. జర్నలిజానికి ఒక గాడ్ ఫాదర్ టైప్ కూడా ఈయనని చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఇది ఇక్కడ మన క్వశ్చన్. అండ్ వీ నౌ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5. ఈ క్రింద ఇవ్వబడిన రాజా రామ్మోహన్ రాయ్ చేత స్థాపించబడిన పత్రికలలో సతీ అనే ఆచారానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన పత్రిక ఏది? ఓకే, సో సతీ, ఎస్పెషల్గా సతీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది రామ్మోహన్ రాయ్ గారి చేతనే. అండ్ దాంట్లో సంవాద కౌముది అనేది భారతీయుడి చేత ఏర్పాటు చేయబడిన మొదటి పత్రిక. అండ్ బెంగాల్లో ఉండేది, బెంగాలీ లాంగ్వేజ్లో 1821లోని. సో దీంట్లో ఈ 4 కూడా సతీ గురించి, సతీ సహగమనం లేదా సతీ అనే ఒక దురాచారానికి గురించి దానికి వ్యతిరేకంగా పోరాటం దేని ద్వారా చేశాడు, ఏ పత్రిక ద్వారా అంటే సంవాద కౌముది అనే పత్రికలో సతీ అనే దురాచారానికి వ్యతిరేకంగా ఇతను పోరాటం చేశాడు ఈ పత్రిక ద్వారా. ఓకే, నౌ నెక్స్ట్ వి మూవ్ టు ద 6th క్వశ్చన్. రాజా రామ్మోహన్ రాయ్ రచించిన పుస్తకాలను గుర్తించండి. అతను రచించిన రచనలు. ఓకే, ఫస్ట్ వన్ గిఫ్ట్ టు మోనోథెయిస్ట్స్. ఓకే, దీన్ని ఏమంటారు పర్షియన్ భాషలో అంటే తౌఫతల్ మువాహిదీన్. ఓకే, తౌఫతల్ మువాహిదీన్. అండ్ సెకండ్ ఏ గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్. థర్డ్ది ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఈ పత్రికలు ఏవైతే ఉన్నాయో ఈ పుస్తకాలు ఏవి ఉన్నాయో ఈ 3 కూడా రాజా రామ్మోహన్ రాయ్ రచించినవే. 3 కూడా అతను రచించిన పుస్తకాలే. అయితే ఇక్కడ గిఫ్ట్ టు మోనోథెయిస్ట్ ఏదైతే ఉందో ఇది మోనో అంటే సింగిల్ కదా. సో కొన్ని ముక్కోటి దేవతలని ఇలా ఒకే మతంలో ఎన్నో దేవుళ్ళు ఉన్నారు కదా, అలా కాకుండా ఒకే దేవుణ్ణి పూజించాలి, అందరూ కాదు దేవుడు ఒక్కడే అనే భావాన్ని వ్యక్తపరిచిందే ఈ గిఫ్ట్ టు మోనోథెయిస్ట్స్ అనే పుస్తకం. అండ్ నెక్స్ట్ ఏ గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్ అనే పుస్తకంలో ఇతను ఏంటంటే క్రిస్టియన్ మిషనరీ ఏదైతే ఉందో దానికి అగెయిన్స్ట్గా రాయడం జరిగింది. దాంతో ఇతనికి అప్పుడున్న మిషనరీస్కి కొంచెం వివాదం అనేది ఏర్పడింది. అండ్ చివరిగా ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ అనే బుక్లో, ఓకే, ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్, ఇది ఓఎస్ కాదండి, ఓఎఫ్, ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ అనే పుస్తకంలో ఇక్కడ ఏం చేశారంటే క్రిస్టియానిటీలో ఉన్న గుడ్డి నమ్మకాలు, బ్లైండ్ ఫెయిత్స్ ఏ ఉన్నాయో వాటిని ఖండిస్తూ రాయడం అనేది జరిగింది. ఓకే, రైట్. ఇప్పుడు మనం మామూలుగా రాజా రామ్మోహన్ రాయ్ గారి బిరుదుల గురించి చూద్దాం. లిస్ట్ పెద్దది కాబట్టి నేను క్వశ్చన్ ఫామ్లో కాకుండా డైరెక్ట్గా మీకు నేను
ఇక్కడ అతనికి ఉన్న బిరుదులు ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, రామ్ రాయ్, అతను మొత్తం రాజా రామ్మోహన్ రాయ్ కదా, సో దీంట్లో రామ్ రాయ్ అనేది వంశం పారంపర్యంగా వచ్చింది. రామ్ అండ్ రాయ్ అంటే ఇతని అసలు పేరు ఏం పేరు? మోహన్. సో జస్ట్ మోహన్ మాత్రమే ఇతని అసలు పేరు. సో రామ్ అండ్ రాయ్ వంశపారంపర్యంగా వచ్చాయి. అండ్ నెక్స్ట్ బిరుదులు చూస్తే మనకు తెలుసు, రాజా అనేది ఎవరు ఇచ్చారంటే అక్బర్ II ఇచ్చాడని మనకు తెలుసు. సో అతని అసలు పేరేంటి? మోహన్. కేవలం మోహన్ మాత్రమే అతని పేరని మనం గుర్తుంచుకోవాలి. రామ్ రాయ్ వంశపారంపర్యంగా వస్తే రాజా అనేది అక్బర్ II ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ప్రవక్త, యుగకర్త, నవయుగ వైతాళికుడు అంటే ఎందుకు ఇచ్చారు? హెరాల్డ్ ఆఫ్ ది న్యూ ఏజ్ అంటే సో పత్రికా రంగాన్ని పరిచయం చేశాడు కదా భారతదేశంలో భారతీయుడుగా, అందుకని. అండ్ భారత పునర్జీవనోద్యమ పితామహుడు, ఓకే, రాజా అక్బర్ II ఇచ్చిన బిరుదు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా, ఫాదర్ ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ రినైసెన్స్, మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా, పయనీర్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా రాజా రామ్మోహన్ రాయ్ గారి యొక్క బిరుదులే. ఓకే, సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్, విద్యాభివృద్ధిలో రాజా రామ్మోహన్ రాయ్ యొక్క పాత్రకు సంబంధించిన సరైన అంశాలను గుర్తించండి. విద్యాభివృద్ధిలో, ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్, భారతదేశంలో పాశ్చాత్య విద్యా విధానాన్ని లార్డ్ మెకాలే ప్రవేశపెట్టడానికి రాజా రామ్మోహన్ రాయ్ ప్రధాన కారణం. సెకండ్, రామ్మోహన్ రాయ్ చేసిన విద్యాభివృద్ధి కృషిలో స్కాట్లాండ్ దేశస్థుడైన అలెగ్జాండర్ డఫ్ మరియు డచ్ దేశస్థుడైన డేవిడ్ హేర్లు సహకరించారు. థర్డ్ స్టేట్మెంట్, 1817లో కలకత్తాలో హిందూ కళాశాల, 1825లో కలకత్తాలోనే వేదాంత కళాశాలను ఇతను స్థాపించాడు. ఓకే, సో చూడండి, భారతదేశంలో లార్డ్ మెకాలే సంస్కరణల వల్ల చాలా మార్పులు వచ్చాయి. దాంట్లో ఒకటి ఇక్కడ పాశ్చాత్య విద్య అంటే వెస్టర్న్ ఎడ్యుకేషన్, నథింగ్ బట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేది రావడం జరిగింది. అయితే అప్పటి కాలంలో మొదట్లో దాన్ని చాలామంది లోకల్గా మన వాళ్ళు వ్యతిరేకించారు. ఎందుకు అంటే మన సంస్కృతి పైన ఆ భాష నేర్చుకుంటే సంస్కృతి పాడైపోతుంది, సంస్కృతి నాశనం అవుతుంది అని భావనలో చాలామంది స్థానికులు వ్యతిరేకించినప్పటికీ రాజా రామ్మోహన్ రాయ్ మాత్రం దానికి మద్దతుగా ఉండడం వల్ల సో లార్డ్ మెకాలే ఇక్కడ ఆ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ లాంచ్ చేయడానికి ఇక్కడ ఈజీ అయింది. మరి రాజా రామ్మోహన్ రాయ్ ఎందుకు దానికి సపోర్ట్ చేశాడు అంటే అతనికి తెలుసు, అతను అప్పటికే చాలా విద్యావేత్త కాబట్టి అతనికి అన్ని భాషలపైన పట్టు ఉంది. అటు బెంగాలీ కావచ్చు, పర్షియన్ లాంగ్వేజ్ కావచ్చు, హిందీ, ఇంగ్లీష్, ఇవన్నీ. సో అతనికి తెలుసు ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడం వల్ల ఇక్కడ వాళ్ళకి ఇంకా మేధో సంపత్తి అంటే జ్ఞానం పెరుగుతుంది తప్ప నష్టమేమి ఉండదు. అండ్ ఇది భవిష్యత్తులో బ్రిటిష్ వారిని అర్థం చేసుకోవడానికి, వాళ్ళ పరిపాలనను వాళ్ళని ఎదిరించడానికి, ఇప్పుడు చదువుకునేవారు రేపటి రోజున ఎదిరించడానికి ఉపయోగపడుతుంది వాళ్ళకని ఒక ముందు చూపుతోటి అతను అక్కడ దానికి మద్దతు ఇవ్వడం జరిగింది. అండ్ ఇలాగే రామ్మోహన్ రాయ్కి చాలామంది యూరోపియన్స్ కూడా అతను ఎడ్యుకేషన్ వృద్ధి చేయడానికి, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని లేకుంటే మామూలుగా ఎడ్యుకేషన్ని పబ్లిక్ అందించడంలో యూరోపియన్స్లో నుంచి వేరే దేశస్తులు కూడా ఆయనకు సహకరించారు. ఒకటి స్కాట్లాండ్ దేశస్థుడు అలెగ్జాండర్ డఫ్ అండ్ డచ్ దేశస్థుడైన డేవిడ్ హేర్లు, వీళ్ళు కూడా ఇతనికి సహకరించారు. సో ఓవరాల్గా ఇక్కడ మిగతా నెక్స్ట్ హిందూ కళాశాల అండ్ వేదాంత కళాశాలను కలకత్తాలో 1817లో స్థాపించాడు. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఇతని బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటున్నాం. ఇంకా బ్రహ్మ సమాజ్ స్థాపించింది ఎప్పుడు అని చెప్పుకున్నాం మనం, 1828లో అని చెప్పుకున్నాం కదా ఇందాక. ఓకే, సో 1828 బ్రహ్మ సమాజం అనేది స్థాపించడానికి ముందు అతను ఏ రకంగా తన సమాజానికి ఏ రకంగా విద్యాభివృద్ధిలో కానీ సతీ సహగమన నిర్మూలన కోసం కానీ ఏ రకమైన ప్రయత్నాలు చేశాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, సో మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్, 1829 డిసెంబర్ 4న ఎవరి సహాయంతో రామ్మోహన్ రాయ్ సతీ సహగమనాన్ని రద్దు చేయించాడు? ఓకే, సో మొత్తానికైతే 1829లో అంటే మనకు బ్రహ్మ సమాజ్ అనేది ఏర్పాటు అయిన తర్వాతనే ఇక్కడ సతీ సహగమనం అనేది రద్దు అయింది. సో అప్పుడు ఎవరు గవర్నర్ జనరల్ ఎవరు అనేది ఇక్కడ క్వశ్చన్. వీళ్ళందరూ కూడా అప్పుడున్న గవర్నర్ జనరల్లే, బెంగాల్కి ఉన్న గవర్నర్ జనరల్లే. సో వీళ్ళల్లో ఎవరి ద్వారా పాసిబుల్ అయింది అనేది ఒకసారి ఇక్కడ మనం కనుక చూస్తే విలియం బెంటిక్ ఎవరైతే ఉన్నారో ఇతను అప్పుడు గవర్నర్ జనరల్. సో రాజా రామ్మోహన్ రాయ్ ఏదైతే సతీ సహగమనాన్ని రద్దు చేయించాలనుకున్నాడో సో దానికి కరెక్ట్గా విలియం బెంటిక్ కూడా మద్దతు ఇవ్వడంతో అది రద్దు అయింది. ఎప్పుడు అంటే
ఇయర్ గుర్తుంచుకోండి, 1829 డిసెంబర్ 4న రద్దయింది. ఓకే, దానికి సహకరించింది రామ్మోహన్ రాయ్కి, దానికి సహకరించింది ఎవరంటే విలియం బెంటిక్. ఓకే, మిగతా వాళ్ళు కూడా అప్పుడున్న తర్వాత విలియం బెంటిక్ తర్వాత వచ్చిన మిగతా వాళ్ళే ఈ గవర్నర్ జనరల్స్. ఓకే, ఎవరు ఈ మిగతా మెట్కాఫ్ కానీ, ఆక్లాండ్ అండ్ ఎలెన్ బరో. నెక్స్ట్ 9th క్వశ్చన్, రామ్మోహన్ రాయ్ చేసిన పోరాట అంశాలలో సరైన వాటిని గుర్తించండి. సో ఫస్ట్ వన్, మహిళల హక్కుల రక్షణ పరదా పద్ధతికి వ్యతిరేకంగా పోరాడాడు. మహిళల హక్కుల రక్షణ మరియు పరదా పద్ధతి. పరదా పద్ధతి అంటే తెలుసు కదా, అది ఎయిదర్ ఇస్లాంలో ఒక రకంగా బుర్కా అనుకోవచ్చు, అండ్ హిందూ మతంలో కూడా మనకు ఒక మహిళ, పెళ్ళి అయిన మహిళ తన చీర కొంగుని పరదాగా అడ్డం పెట్టుకొని వేరే వాళ్లకు తన మొహాన్ని చూపించకుండా ఉండడం. సో అలాంటి వాటికి వ్యతిరేకంగా పోరాడాడు. అంటే అర్థం ఏంటి, మహిళలకు సమానత్వం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలని అర్థం అక్కడ. అండ్ ప్రభుత్వంలోని సెకండ్ స్టేట్మెంట్, అండ్ ప్రభుత్వంలోని ఉన్నత పదవులలో భారతీయులకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశాడు. అంటే ప్రభుత్వ పదవులు అంటే ఎవరు, అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే ఉందో బ్రిటిష్ ఇండియా, దాంట్లో మన భారతీయులందరూ గ్రౌండ్ లెవెల్ క్లాస్ 4th ఎంప్లాయీస్గా ఉండేవాళ్ళు, కింది స్థాయిలో, పై స్థాయిలో అంతా బ్రిటిషర్స్ ఉండేవాళ్ళు. సో మన వాళ్ళకు అలా పెద్ద స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అండ్ థర్డ్ వన్, చట్టం ముందు భారతీయులకు యూరోపియన్లకు సమానత్వం ఉండాలి అని డిమాండ్ చేశాడు. ఓకే, అంటే చట్టం అందరికీ సమానంగా ఉండాలి, ఇండియన్స్కైనా యూరోపియన్స్కైనా. అండ్ ఫోర్త్ వన్, శాశ్వత శిస్తు విధానం రైతులను పేదవారిగా చేస్తుందని భావించిన మొదటి భూస్వామి రామ్మోహన్ రాయ్. చూడండి, రామ్మోహన్ రాయ్ ఎన్ని సంస్కరణలకు మనకు పోరాటం చేస్తున్నప్పటికీ ఇతను కూడా ఒక భూస్వామి, అంటే చాలా రిచ్ పర్సన్. అయినా కానీ ఇతనికి సమాజం పట్ల ఉన్న, సమాజంలో మార్పు తేవాలి అనే అంకితభావం ఉండడం వల్ల ఇతను ఈ రకంగా ఇన్ని పోరాటాలు చేశాడు. అలా చేసిన మొదటి భూస్వామి అన్నమాట ఇతను. సో ఇతను ఒక భూస్వామి అయ్యుండి కూడా, మామూలుగా భూస్వాములు ఎక్కువగా డబ్బు ఆశ, లాభాలు, ఇంకా ల్యాండ్ పెంచుకోవాలని ఉంటుంది. కానీ ఇతను భూస్వామి అయినా కానీ శాశ్వత భూమి శిస్తు ఇది ఎవరు ప్రవేశపెట్టారు, బ్రిటిష్ వారు. దాని ద్వారా రైతులు ఇంకా పేదవారుగా అవుతున్నారని వాదించిన మొదటి భూస్వామి ఇతను. ఓకే, సో అన్ని స్టేట్మెంట్స్ కూడా సరి అయినవే. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 10th క్వశ్చన్, రాజా రామ్మోహన్ రాయ్ మరణం తర్వాత బ్రహ్మ సమాజ్ బాధ్యతలను ఎవరు స్వీకరించారు? సో చూడండి, రాజా రామ్మోహన్ రాయ్ చనిపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత చూస్తే ఇక్కడ ఇద్దరు చేతుల్లోకి వెళ్ళింది, దేవేంద్రనాథ్ ఠాగూర్ అండ్ కేశవ చంద్రసేన్. అయితే మొదట దేవేంద్రనాథ్ ఠాగూర్, ఆ తర్వాత కేశవ చంద్రసేన్ ఇద్దరు కలిసి కొంతకాలం బ్రహ్మ సమాజ్ని నడిపించి, ఆ తర్వాత మళ్ళీ వీళ్ళ మధ్యలో కొంచెం డిఫరెన్సెస్ రావడం వల్ల వీళ్ళిద్దరూ విడిపోయి మళ్ళీ బ్రహ్మ సమాజం 2 కొత్త శాఖలుగా విభజన చెందింది. అదంతా కూడా మనం ఇక్కడ నెక్స్ట్ బిట్స్లో చూద్దాం. సో ఇద్దరి చేతుల్లోకి ఇద్దరు కూడా బాధ్యతలు నిర్వహించారు. నెక్స్ట్ దేవేంద్రనాథ్ ఠాగూర్, ఇతను ఎవరో కాదండి, రవీంద్రనాథ్ ఠాగూర్ మనకు జనగణమన రచించిన ఎవరైతే రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారో అతని యొక్క తండ్రి ఈ దేవేంద్రనాథ్ ఠాగూర్. ఓకే, సో ఇప్పుడు దేవేంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించిన సరైన అంశాలు చూస్తే 1839లో వేదాలను, ఉపనిషత్తులను బోధించడానికి కలకత్తాలో తత్వబోధిని సభ అనే సాంస్కృతిక సభను ఏర్పాటు చేశాడు. ఎవరు ఈ తత్వబోధిని సభ? చూడండి, ఇంతకుముందు ఆత్మీయ సభ లేదా మనకు ఫ్రెండ్లీ అసోసియేషన్ వచ్చింది, అది స్థాపించిందేమో రామ్మోహన్ రాయ్ ఆర్ రాజా రామ్మోహన్ రాయ్. అండ్ తత్వబోధిని సభను స్థాపించింది 1839లో దేవేంద్రనాథ్ ఠాగూర్. దీన్నే ట్రూత్ ప్రాపగేటింగ్ లేదా సెర్చింగ్ సొసైటీ అంటారు. అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, 1840లో తత్వబోధిని అనే పాఠశాలను కూడా నెలకొల్పాడు అదే పేరుతోటి. అండ్ థర్డ్ స్టేట్మెంట్, 1842లో బ్రహ్మ సమాజంలో చేరి తత్వబోధిని సభను బ్రహ్మ సమాజంలో విలీనం చేశాడు. సో 1842లో ఏమైంది, సో ఇతనికి బ్రహ్మ సమాజం అనేది నచ్చి దాంట్లో జాయిన్ అయిపోయి తన తత్వబోధిని అనే సభను కూడా బ్రహ్మ సమాజంలో విలీనం చేశాడు. అంటే ఇక తత్వబోధిని అనేది లేదు, బ్రహ్మ సమాజంలో మెర్జ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంట్, 1843లో తత్వబోధిని అనే బెంగాలీ వేదాంత మాసపత్రికను, మాస అంటే మంత్లీ పత్రిక, తత్వబోధిని అనే బెంగాలీ వేదాంత మాసపత్రికను ప్రారంభించాడు. చూడండి, సింపుల్గా షార్ట్కట్లో చెప్పాలంటే ఫస్ట్ ఓకే చూద్దాం, అన్ని స్టేట్మెంట్స్ కూడా సరి అయినవే, అన్ని పైన ఇచ్చినవి సరి అయినవి. అయితే మీరు ఒకటి గుర్తుంచుకోండి, తత్వబోధినికి సంబంధించిన ఎలాంటి స్టేట్మెంట్ వచ్చినా అది మనకు దేవేంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించింది. అది తత్వబోధిని సభ కావచ్చు, తత్వబోధిని పాఠశాల కావచ్చు. ఓకే, అలాగే తత్వబోధిని అనే బెంగాలీ వేదాంత మాసపత్రిక, ఇవన్నీ స్థాపించింది ఎవరంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. ఇయర్స్ అనేది మాత్రం గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి.
ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్స్ కూడా. సో ఈ కంటెస్ట్లో మనకి ఏ ఇయర్ మోస్ట్ ఇంపార్టెంట్, ఏ సంవత్సరంలో బ్రహ్మ సమాజంలో తత్వబోధిని విలీనం చేశాడు అనేది ఉంది చూసారు, 1842, అది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఓవరాల్గా. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్ చూస్తే, ఆది ధర్మ సిద్ధాంతం లేదా బ్రహ్మధర్మ బీజ్ అనే భావనను తెరపైకి తీసుకువచ్చిన వ్యక్తి ఎవరు? ఓకే, ఎవరు? ఆది ధర్మ సిద్ధాంతం లేదా బ్రహ్మధర్మ బీజ్ ఈ భావనను ఎవరు తీసుకొచ్చారు అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. దేవేంద్రనాథ్ ఠాగూర్ 1848లో ఈ భావన తెరపైకి తీసుకొచ్చాడు, ఆది ధర్మ సిద్ధాంతం లేదా బ్రహ్మ ధర్మ బీజ్. ఓకే, అండ్ నెక్స్ట్ 13th వన్, దేవేంద్రనాథ్ ఠాగూర్ యొక్క గ్రంథాలను గుర్తించండి. సో దేవేంద్రనాథ్ రచించిన గ్రంథాలు చూస్తే బ్రహ్మో ధర్మ, దీనిని బ్రహ్మ సమాజ మూల సూత్రాల గురించి తెలుపుతుంది. ఇది బ్రహ్మో ధర్మ అంటే ఏంటి? బ్రహ్మ సమాజ మూల సూత్రాల గురించి తెలుపుతుంది. అండ్ అలాగే సెకండ్ది ది బ్రహ్మ సమాజ్ విండికేటెడ్, ది బ్రహ్మ సమాజ్ విండికేటెడ్. సో ఇది క్రైస్తవ మతంపై ఇతను విమర్శలు చేశాడు ఈ గ్రంథంలో. ఓకే, సో మొత్తానికి 2 గ్రంథాలు కూడా రచించింది ఎవరు అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. ఓకే, 14th వన్, క్రింద ఇవ్వబడిన వ్యక్తులలో ఎవరికి మహర్షి అని పేరు ఉంది? ఎవరికి మహర్షి అనే పేరు ఉంది అంటే సో ఎవరో కాదండి, దేవేంద్రనాథ్ ఠాగూర్. సో మనకు ఇలానే ఇస్తారు ఇక్కడ చూడండి, 4 ఆల్మోస్ట్ వీళ్ళంతా ఒకే టైంకి చెందిన వాళ్ళు. ఓకే, రాజా రామ్మోహన్ రాయ్ కానీ, దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ్ చంద్ర సేన్, తర్వాత స్వామి దయానంద సరస్వతి. సో దీంట్లో మహర్షి అనేది ఎవరికి ఉంది అంటే చూడండి, దేవేంద్రనాథ్ ఠాగూర్కి మాత్రమే ఈ 4 మహర్షి అనే బిరుదు ఉంది. ఓకే, నౌ వి మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 15th వన్, క్రింది అంశాలలో కేశవ చంద్రసేన్కి సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి. సో మనం ఇప్పుడు కేశవ చంద్రసేన్ దగ్గరికి వచ్చాం. సో దేవేంద్రనాథ్ ఠాగూర్ గురించి మనం ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాం. ఓకే, సో ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, దేవేంద్రనాథ్ ఠాగూర్కి ఆధ్యాత్మిక గురువు ఎవరంటే రామకృష్ణ పరమహంస. ఆ రామకృష్ణ పరమహంస వివేకానందుడికి కూడా గురువే. సో మనం దాని గురించి తర్వాత ఆయన గురించి మళ్ళీ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. కాకపోతే మీకు చెప్తున్న రామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక గురువు దేవేంద్రనాథ్ ఠాగూర్కి. ఓకే, అండ్ నౌ కేశవ్ చంద్ర సేన్ గురించి మనం కొన్ని వాక్యాలు ఇంపార్టెంట్ చూద్దాం. 1858లో ఇతను బ్రహ్మ సమాజంలో చేరి దేవేంద్రనాథ్ ఠాగూర్కి ప్రధాన శిష్యుడిగా మారి 1861 నాటికి దేవేంద్రనాథ్ ఠాగూర్ వల్ల ఆచార్య స్థాయికి ఎదిగాడు. అంటే ఏం లేదండి, చూడండి 1858 టైం వచ్చేసరికి ఏమైందనంటే మొత్తం ఇక్కడ బ్రహ్మ సమాజానికి హెడ్గా ఎవరు మారారంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ అనే అతను ఇక్కడ మారడం అనేది జరిగింది. ఓకే, సో అది ఎప్పుడైతే ఇక్కడ దేవేంద్రనాథ్ ఇలా అయ్యాడో సో ఇక అప్పుడే 1858లో ఎవరైతే ఈ కేశవ్ చంద్ర సేన్ ఉన్నాడో అతను ఒక మెంబర్గా జాయిన్ అయ్యి తర్వాత దేవేంద్రనాథ్ ఠాగూర్కి ఒక ప్రియ శిష్యుడిగా తయారై 1861 వచ్చేసరికి అతను ఒక ఆచార్య అంటే ఒక ప్రొఫెసర్ స్థాయికి ఎదిగాడు దాంట్లో బ్రహ్మ సమాజం అనే ఒక సంస్థలో. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్, కేశవ చంద్రసేన్కు మరియు దేవేంద్రనాథ్కు మధ్య తలెత్తిన భేదాభిప్రాయాల వల్ల 1865లో కేశవ చంద్రసేన్ ఆచార్య పదవి నుండి తొలగించబడి తరువాత బ్రహ్మ సమాజ్ 2 శాఖలుగా మారింది. సో చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే మనకు ఏ సంవత్సరంలో బ్రహ్మ సమాజ్లో చీలికలు ఏర్పడ్డాయి, లేకుంటే ఏ సంవత్సరంలో బ్రహ్మ సమాజ్లో దేవేంద్రనాథ్ ఠాగూర్కి మరియు కేశవ్ చంద్ర సేన్కి మధ్య చీలిక వచ్చింది అంటే 1865 సంవత్సరంలో చీలిక వచ్చి 2 శాఖలుగా చీలిపోయింది. సో 2 ఫస్ట్ ఇక్కడ మనం ఈ క్వశ్చన్ వరకు చూసుకుంటే పైన ఉన్న 2 స్టేట్మెంట్స్ కూడా సరి అయినవే. ఓకే, 2 కూడా సరి అయినవే. 16th వన్, క్రింద ఇవ్వబడిన అంశాలలో సరైన వాటిని గుర్తించండి. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా 1865లో 1865 సంవత్సరంలో వాళ్ళిద్దరికీ చీలికలు వచ్చింది, వాళ్ళిద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్ భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే 1866 సంవత్సరంలో బ్రహ్మ సమాజం 2 శాఖలుగా చీలిపోయింది. భిన్నాభిప్రాయాలు వచ్చింది 1865, చీలిపోయింది 1866. సో సెకండ్ స్టేట్మెంట్, అవి ఏ రకంగా మారిపోయినాయి 2 బ్రాంచెస్ అంటే చూడండి, ఆది బ్రహ్మ సమాజం అనే శాఖకు దేవేంద్రనాథ్ ఠాగూర్ నాయకత్వం వహించారు. బ్రహ్మ సమాజం కాస్త దానికి ముందు ఆది అన్న ఓడి యాడ్ చేసి
యాడ్ చేసి ఆది బ్రహ్మ సమాజ్, ఆది అంటే ఎర్లీ అంటే మొట్టమొదటి అని, ఆది బ్రహ్మ సమాజం అనే శాఖకు దేవేంద్రనాథ్ ఠాగూర్ నాయకత్వం వహిస్తే భారతీయ బ్రహ్మ సమాజం అనే శాఖకు కేశవ చంద్రసేన్ నాయకత్వం వహించాడు. అయితే ఇక్కడ ఇవ్వబడిన 3 స్టేట్మెంట్స్ కూడా సరి అయినవి. అయితే అసలు వీళ్ళ మధ్యలో చీలికలు ఎందుకు వచ్చాయంటే చూడండి, దేవేంద్రనాథ్ ఠాగూర్ దాంట్లో చాలా సీనియర్ మెంబర్. ఓకే, అతన ఏదైతే తను దాంట్లోకి రావడం అనేది జరిగిందో, తన తత్వబోధిని సభ అనే దానిని బ్రహ్మ సమాజ్లో విలీనం చేసి తను మొత్తం దీనికి అంకితమై దానికి ఒక పెద్దగా తయారైన తర్వాత మనకి ఎప్పుడైతే కేశవ చంద్రసేన్ దీంట్లోకి ఎంటర్ అయ్యాడో, కేశవ చంద్రసేన్ వచ్చిన తర్వాత ఇంకా చాలా పాపులర్ అయింది నిజానికి ఏది బ్రహ్మ సమాజ్ అనేది. సో దేవేంద్రనాథ్ ఠాగూర్ కూడా ఒక మంచి ఉద్దేశంతో దీంట్లో వచ్చినప్పటికీ ఇది ఇంకా ప్రాచుర్యంలోకి మాత్రం కేశవ చంద్రసేన్ ఎంట్రీ తర్వాతనే అయింది. సో దాంతో ఏమైందంటే ఈగో ప్రాబ్లం అనేది ఇద్దరి మధ్యలో వచ్చింది. సో దానివల్ల నా వల్లే ఇది చాలా డెవలప్ అవుతుందని ఎవరికి వారు అనుకోవడం వల్ల చీలిక అనేది రావడం జరిగింది. ఓకే, సో అందుకే ఇలా మారిపోయింది, విడిపోయింది కూడా. అండ్ నెక్స్ట్ 17th వన్, ఈ క్రింది వారిని జతపరచండి. సో ఇక్కడ చూడండి, మొత్తం నేను లెఫ్ట్ సైడ్లో 3 ఇచ్చా సమాజాలు అండ్ దాన్ని ఎవరు స్థాపించారు అనేది ఒకసారి మనం చూద్దాం ఇక్కడ. ఓకే, 17th క్వశ్చన్, ఫస్ట్ జతపరచండి. ఫస్ట్ వన్, వేద సమాజం. ఈ వేద సమాజం అనే దానిని ఎవరు స్థాపించారు? ఓకే, వేద సమాజాన్ని ఎవరు స్థాపించారు అంటే మనకు ఇక్కడ కేశవ చంద్రసేన్ మరియు శ్రీధర్లు నాయుడు. సో వీళ్ళిద్దరు కూడా ఇక్కడ మనకు దీన్ని స్థాపించారు. అండ్ అలాగే ప్రార్థనా సమాజ్ లేదా ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది ఆత్మారాం పాండురంగ. సో వీటి గురించి మనం నెక్స్ట్ ప్రార్థనా సమాజం గురించి సపరేట్గా వస్తుంది టాపిక్, అప్పుడు మళ్ళీ చెప్తా. అండ్ దక్షిణ భారత బ్రహ్మ సమాజాన్ని శ్రీధర్లు నాయుడు ఈయన స్థాపించాడనమాట. ఓకే, సో ఇక్కడ ఎందుకు మనం వీటి గురించి చెప్పుకుంటున్నామంటే ఏ సమాజాన్ని ఎవరెవరు స్థాపించారనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనం ఒకసారి మళ్ళీ ఇక్కడ దీని గురించి చెప్పుకుంటే, మొదటగా ఈ వేద సమాజం అనేది ఏదైతే ఉందో, ఓకే, సో ఇది మనకు 1864లో ఏర్పడింది. 1864లో తర్వాత ప్రార్థనా సమాజం అని ఏదైతే ఉందో, సో ఇది మనకు 1867లో ఏర్పడింది. సో ఇక దక్షిణ భారతదేశంలో మద్రాస్ కేంద్రకంగా ఇది దక్షిణ భారత బ్రహ్మ సమాజాన్ని శ్రీధర్లు నాయుడు స్థాపించడం అనేది జరిగింది. సో రైట్ ఆన్సర్ ఈస్ బి. ఓకే, రైట్ ఆన్సర్ ఈస్ బి. నౌ వి మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 18th వన్, కేశవ చంద్రసేన్ స్థాపించిన వార్తాపత్రికలు ఏవి? కేశవ చంద్రసేన్, సో చూడండి, ఫస్ట్ వన్ సులభ్ సమాచార్, ధర్మతత్వ బెంగాలీ భాషలో, భామా బోధిని ఇది మహిళల కోసం, ఇండియన్ మిర్రర్ ఇది ఇంగ్లీష్. ఇవన్నీ కూడా కేశవ చంద్రసేన్ స్థాపించిన వార్తాపత్రికలే. ఓకే, నౌ వి మూవ్ టు ద 19th క్వశ్చన్, కేశవ చంద్రసేన్ స్థాపించిన సంస్థలను గుర్తించండి. సో ఇతను స్థాపించిన సంస్థలు చూస్తే సంగత్ సభ, బిలీవర్స్ అసోసియేషన్, నవ విధాన సభ, న్యూ డిస్పెన్సేషన్, థర్డ్ వన్ భారతీయ సంస్కరణల సంఘం, ఇండియా రీఫార్మ్ అసోసియేషన్, అండ్ ఫోర్త్ వన్ బ్రిటిష్ ఇండియా అసోసియేషన్. ఈ 4 కూడా ఇక్కడ కేశవ చంద్రసేన్ స్థాపించిన ఇక్కడ సంస్థలే. ఓకే, 4 కూడా. సో చూడండి, ఇంతకుముందు మనం ఎక్కడి నుంచి చెప్పుకున్నాం, బ్రహ్మ సమాజ్ స్థాపకుడైన రాజా రామ్మోహన్ రాయ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఇలాంటి కొన్ని సంస్థలను స్థాపించడం అనేది జరిగింది. సో మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీరు ఆయన స్థాపించిన సంస్థలు వీళ్ళు స్థాపించిన సంస్థలు మీరు ఒక టేబులర్గా ఒక పేపర్ మీద పక్కన పెట్టుకొని కొన్ని రోజులు డైలీ వాటిని చూడండి, మీకు మైండ్లో అవి ఫీడ్ అయిపోతాయి. ఓకే, సో నెక్స్ట్ 20th క్వశ్చన్ చూస్తే 20వ క్వశ్చన్, శ్లోక అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? శ్లోక. సో ఈ శ్లోక అంటే బ్రహ్మ సమాజ ప్రార్థనలు. ఓకే, ఈ బ్రహ్మ సమాజం గురించి మనం మాట్లాడుకునేదంతా ఏది? బ్రహ్మ సమాజం, బ్రహ్మ సమాజ్ గురించే కదా. సో దానికి సంబంధించిన ప్రార్థనలు ఈ శ్లోక అనే గ్రంథంలో ఉన్నాయన్నమాట. సో దీన్ని రచించింది ఎవరు? సో రచించింది ఎవరు అని అంటే కేశవ చంద్రసేనే ఈ శ్లోక అనే గ్రంథాన్ని రచించడం అనేది జరిగింది. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే
21 కేశవ చంద్రసేన్ సాంఘిక సంస్కరణలలో భాగంగా చేసిన కృషికి సంబంధించిన అంశాలను గుర్తించండి. సాంఘిక సంస్కరణలు అంటే సొసైటీలో ఎలాంటి చేంజెస్ రావాలి అని తను కోరుకున్నాడో దానికోసం కృషి చేశాడో వాటి గురించి. సో ఫస్ట్ వన్, ఇతను కులాంతర వివాహాలను ప్రోత్సహించడం, మద్యపాన నిషేధంల కోసం కృషి చేశాడు. కులాంతర వివాహాలు అంటే ఒక కులం వారు ఇంకొక కులం, అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఆ రకంగా పెళ్లి చేసుకోవాలని చెప్పాడు. అండ్ అలాగే మద్యపాన నిషేధంని కూడా దానికోసం కూడా కృషి చేశాడు. కాకపోతే మీరు గమనిస్తే ఇప్పటికీ కూడా కులాంతర వివాహాలను ప్రస్తుత సమాజం కూడా అన్ని చోట్ల, దేశంలో అన్ని చోట్ల యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అండ్ మద్యపాన నిషేధం అనేది ఇంకా పెరుగుతుంది, మద్యపానం పెరుగుతుంది తప్ప నిషేధం అనేది లేదు ప్రస్తుతం ఉన్న సమాజంలో. అండ్ సెకండ్ వన్, ఇతని కృషి ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం 1872లో నేటివ్ మ్యారేజ్ యాక్ట్ ఆర్ గవర్నమెంట్ మ్యారేజ్ యాక్ట్ని తీసుకొచ్చింది. సో ఈ యాక్ట్ చూడండి, 1872లో ఇతని కృషి ఫలితంగా తీసుకొచ్చిన నేటివ్ మ్యారేజ్ యాక్ట్ ఏది ఉందో దీని ప్రకారం అమ్మాయి వయసు 14, అబ్బాయి వయసు 18 ఉండాలి. అంటే వివాహ చట్టం అన్నమాట. ఈ అమ్మాయికి 14, అబ్బాయికి 18 కంటే తక్కువ ఉంటే వివాహం చేయకూడదు. అది ఇతని కృషి ఫలితంగానే ఈ యాక్ట్ వచ్చింది. ఓకే, ఇది ఇక్కడ మనకు రెండు కూడా సరి అయినవి. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఇతని ద్వారానే ఈ చట్టం రావడం, దీంట్లో అమ్మాయి వయసు 14 సంవత్సరాలు, అబ్బాయిది 18 ఉండాలన్నప్పటికీ కేశవ చంద్రసేన్కి ఉన్న ఒక కూతురు, తనకు ఒక కూతురు ఉంది, ఆమెకు 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే, 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే, అది 1878 సంవత్సరంలో ఏం జరిగిందంటే తన కూతురికి 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఒక రాజు, బెంగాల్ ఆ ప్రాంతంలో మహారాజ్ నృపేంద్ర నారాయణ్, నృపేంద్ర NRUPENDRA నృపేంద్ర నారాయణ్ అనే ఒక రాజుతో తను పెళ్లి చేశాడు తన కూతురునిచ్చి. అంటే 13 ఇయర్స్కి. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి, తనే 14 ఇయర్స్ ఉండాలి అమ్మాయికి కనీస వయసు అని చెప్పి ఒక చట్టం తీసుకురావడంలో బ్రిటిష్ వారికి సహకరించిన వ్యక్తి, వాళ్ళతో పోరాడిన వ్యక్తి తన కూతురికే 13 సంవత్సరాల వయసులో పెళ్లి చేయడంతో ఇదే బ్రహ్మ సమాజంలో ఇతను ఏదైతే స్థాపించాడో ఆది బ్రహ్మ సమాజాన్ని, దానిలో ఉన్న కొంతమంది ఇతని ఎవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళు ఇతన్ని వ్యతిరేకించి బయటికి రావడం అనేది జరిగింది. సో అంతే కదా, ఎవరైతే రూల్స్ మేక్ చేస్తారో వాళ్ళే బ్రేక్ చేస్తే మిగతా వాళ్ళకు నచ్చదు కదా. సో ఆ నచ్చకుండా బయటికి రావడం జరిగింది. అంటే మళ్ళీ ఒకసారి ఇక్కడ బ్రహ్మ సమాజం అనే శాఖలో మళ్ళీ చీలికలు రావడం జరిగింది. సో దాని గురించి ఇప్పుడు చూద్దాం. 22nd క్వశ్చన్, నియో బ్రహ్మ సమాజ్ని స్థాపించింది ఎవరు? చూడండి, నియో బ్రహ్మ సమాజ్, సో ఇది ఎవరో కాదు, కేశవ చంద్రసేన్. సో ఇంతకుముందు నేను రీజన్ చెప్పా కదా, తన కూతురికి 13వ ఏటనే నృపేంద్ర నారాయణ అనే ఒక రాజుకి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల మిగతా సభ్యులు బయటికి వెళ్ళిపోయారనమాట. సో దాంతో ఇతను ఏం చేశాడంటే, వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోతే నేను ఇంకోటి స్థాపించలేను అనేది నియో బ్రహ్మ సమాజ్ అనేది అదే సంవత్సరంలో నియో బ్రహ్మ సమాజ్ అనే దాన్ని ఇతను స్థాపించాడు. నియో అంటే కొత్త నూతన బ్రహ్మ సమాజాన్ని స్థాపించడం అనేది జరిగింది. సో ఇది ఒక రకంగా అతనికి పెద్ద చెడ్డ మా పేరు రావడానికి ఇది ఒక కారణమైంది. సో అప్పుడు అతనితో కేశవ చంద్రసేన్ తోటి విభేదించి బయటికి వెళ్ళిపోయిన మిగతా సభ్యులే వీరు: ఆనంద్ మోహన్ బోస్, శివచంద్ర దేవ్, ఉమేష్ చంద్ర దత్త. ఈ ముగ్గురు కలిసి బయటకు వచ్చేసారనమాట ఆయన పద్ధతి నచ్చక. ఓకే, రైట్. అండ్ 23rd, బ్రహ్మ సమాజం వ్యాప్తికి సంబంధించిన సరైన అంశాలను గుర్తించండి. సో వ్యాప్తి అంటే బ్రహ్మ సమాజం ఎక్కడెక్కడ ఎవరి ద్వారా వ్యాప్తి చెందింది అనేది చూస్తే, ఇంగ్లాండ్ అమెరికాలలో ప్రతాప్ చంద్ర మజుందార్ అనే వ్యక్తి బ్రహ్మ సమాజాన్ని వ్యాప్తి చేశాడు. ఇంగ్లాండ్ మరియు అమెరికాలలో ప్రతాప్ చంద్ర మజుందార్. ఓకే, రైట్. అలాగే ఆంధ్రలో బ్రహ్మ సమాజాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు వ్యాప్తి చేశారు. అండ్ హైదరాబాద్లో బ్రహ్మ సమాజ శాఖ ఏర్పాటుకు కృషి చేసిన వ్యక్తి రఘుపతి వెంకటరత్నం. ఓకే, సో రఘుపతి వెంకటరత్నం. సో చూడండి, ఇక్కడ వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకటరత్నం వీళ్ళు ఆంధ్రాలో బ్రహ్మ సమాజం యొక్క ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేశారు. మరి ఇంగ్లాండ్ అండ్ అమెరికాలో అక్కడ వెళ్ళే ఎవరికి ఈ సమాజం యొక్క కాన్సెప్ట్ని అంటే అక్కడ ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళకు చెప్పడం, అండ్ అలాగే అక్కడ భారతదేశంలో జరుగుతున్న వాటి గురించి వివరించడం. అలాంటి వ్యాప్తి అంటే అక్కడ ప్రజలకు తెలిసే విధంగా చేసిన వ్యక్తులు వీరు.
సో వ్యాప్తి అనేది వీళ్ళ ద్వారా జరిగింది. ఓకే, సో మనకు కందుకూరి వీరేశలింగం అండ్ రఘుపతి వెంకటరత్నం గారి గురించి చాలా ఇంపార్టెంట్. ఆంధ్రాలో వ్యాప్తి చేశారు అండ్ హైదరాబాద్లో కూడా వీళ్ళు ట్రై చేశారు ఏర్పాటుకి. సో ఇక్కడ ఇవ్వబడిన 3 స్టేట్మెంట్స్ కూడా సరి అయినవి. ఓకే ఫ్రెండ్స్, ఎనీహౌ దట్స్ ఇట్ అబౌట్ ఆల్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, ఏదైతే ఆర్య సమాజ్ ఉంటుందో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తోటి మేము ముందుకు రాబోతున్నాం. అండ్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక మంచి అవేర్నెస్ వస్తుంది ప్రతి టాపిక్ పైన. మా ద్వారా మా వంతుగా మేము ఇస్తుంది, మీకు యూస్ఫుల్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అని అనుకుంటున్నాం. అండ్ ప్లీజ్ సపోర్ట్ అవర్ వర్క్ అండ్ యూ మస్ట్ give the likes to every video, and thanks for watching the entire video and all the best.